హాయ్ ఫ్రెండ్స్, ఇది ఎక్కడో మీరు కనిపెట్టే ఉంటారు. ఎందుకంటే ఇది చాలా ఫేమస్ కాబట్టి. ఏంటంటే మా ఖుషిగానికి 1.5 ఇయరా 1 ఇయరా ఆల్మోస్ట్ 1 ఇయర్ ఇప్పుడు ఆల్మోస్ట్ 3 ఇయర్స్ ఖుషికి అప్పుడు పోస్ట్ చేయాలనుకున్నా. అక్కడికి వెళ్ళాము. చిన్న పాప కదా, అసలు చాలా కష్టం అనిపించింది. అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈయన ఎత్తుకున్నా కూడా నాకేదో బరువు అనిపించింది. ఖుషిగాని పట్టుకోవాలి, క్యూట్గాని పట్టుకోవాలి, వీడియో తీయాలి, చాలా కష్టంగా అనిపించింది. అండ్ కొన్ని ప్లేసెస్కి వెళ్ళినాం కానీ అది తీయలేకపోయినా ఇది ఒక్కటైతే షూట్ చేసిన. అండ్ ఇదేంటంటే విరూపాక్ష టెంపుల్, అందరికి తెలిసే ఉంటుంది. కర్ణాటక స్టేట్లో హంపి టెంపుల్ చాలా ఫేమస్ అండి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి చూస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మేము 11 to 1 ఆ మధ్యలో వెళ్ళినాము. అప్పుడైతే ఫుల్ ఎండను. ఇంకా పాపం మా ఖుషిగాడు అసలు ఏడవలేదు. అదే వండర్ అనమాట. మా క్యూటేమో చెప్పులు లేకుండా నడుస్తుంది. అసలు గ్రేట్. ఎత్తుకుంటారా అన్న కూడా వినట్లేదు. అంత జనాలను చూసి హ్యాపీగా ఫీల్ అయిందనమాట. అండ్ ఏంటంటే మేము కొప్పలో ఉన్నప్పుడు ఇంకా మళ్ళీ అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయితే ఎలా అని చెప్పేసి ఇంకా వెళ్ళడానికి అయితే రెడీ అయ్యడం. ఎందుకంటే పిల్లలతో ఇబ్బంది అవుతుందని కొంచెం ఆలోచించినాం కానీ మళ్ళీ అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయితే మళ్ళీ మేము వెళ్ళాలన్నా వెళ్ళలేము. అంత మనీ పెట్టుకొని పిల్లల్ని పట్టుకొని అయితే వెళ్ళలేము అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే టికెట్ తీసుకున్న 25 రూపీస్ ఛార్జ్ చేసిళ్ళు. అండ్ ఇక్కడ వచ్చేసి లక్ష్మీదేవి తల్లి అందరూ కూడా దర్శనం చేసుకుంటున్నారు. ఏంటంటే తనతో పాటు బ్లెస్సింగ్స్ కూడా తీపించుకుంటున్నారు. ఆ పిల్లలను తీపించమంటే నాకు చాలా భయం అనిపించింది అక్కడికి వెళ్ళడమే. అండ్ ఫస్ట్ టైం నేను లైవ్లో చూడడము చాలా భయం అనిపించింది. అండ్ నేనైతే వెళ్ళలేదు. అండ్ వీడియో అయితే షూట్ చేసిన. మా పిల్లలను కూడా వద్దు అని చెప్పేసి అన్న. క్యూటీ మాత్రం చాలా ఎగ్జైట్మెంట్ అయింది. మమ్మీ నేను వెళ్తా. నాకేంటో కొంచెం భయంగా అనిపించింది, పిల్లలు చిన్న పిల్లలు కదా అని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసి కెమెరా కావాలంటుంది మా ఖుషిగాడు. చాలా చిన్న పిల్ల, 1 ఇయర్ అంతే. అండ్ మేము కొప్పల్లో ఉంటాం కదా, మళ్ళీ వెళ్తామో లేదో, మళ్ళీ ఎక్కడికన్నా ట్రాన్స్ఫర్ అయితే అంత మనీ పెట్టుకొని పిల్లల్ని తీసుకొని రాగలుగుతామా, అందుకే ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పేసి ఆ ఎండకు కూడా పిల్లలను తీసుకొని అయితే వెళ్ళినాము. అండ్ ఖుషి కూడా ఏం అల్లరి చేయలేదు. వాళ్ళ పప్ప ఎత్తుకొని ఉన్నాడు. అండ్ వాళ్ళ పప్పాకి పెద్ద టాస్క్ అయిపోయింది ఎత్తుకోవడము. అండ్ ఇక్కడ వచ్చేసి విరూపాక్ష టెంపుల్కి అయితే స్టార్ట్ అయినాం. అక్కడ ఏంటంటే మన ఫోన్ అలౌ లేదనమాట. అండ్ అక్కడ వచ్చేసి శివునికి ఇంకో పేరే విరూపాక్ష అనమాట. అండ్ చాలా ఎంత ఇదిగా ఉందంటే పీస్ఫుల్గా. నేనైతే 10 minutes అలా ఉందాము, తర్వాత వెళ్ళిపోదాం, చాలా ఎండు ఉంది కదా అని చెప్పేసి అనుకున్నా. కానీ అక్కడికి వెళ్ళాక నేను ఫోన్ పక్కకు పెట్టి ఒక 1 hour పీస్ఫుల్గా కూర్చున్నా. అదేంటో నాకు తెలియకుండానే పిల్లలు కూడా ఏం అల్లరి చేయలేదు. అండ్ ఒక వాటర్ బాటిలే తీసుకొని వెళ్ళాము. అండ్ వాటర్ కూడా అయిపోయినాయి. అయినా కూడా మా పిల్లలు ఏం అడగలేదు, సైలెంట్గా కూర్చొని ఆడుకున్నారనమాట. నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ మనం అనుకుంటాం కదా లైఫ్లో ఏదో ఒకటి చూడాలి అనుకుంటే మస్ట్ అండ్ షుడ్ అండి. ఇదైతే కన్ఫామ్ గా మీరు చూడాల్సిందే. అండ్ మనకు తెలియకుండానే ఆ పీస్ఫుల్ అనేది మన మైండ్ లో రన్ అవుతూ ఉంటది. మన మనసుకు కూడా ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. నేను ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, మీరు కూడా వెళ్ళి మీ ఎక్స్పీరియన్స్ అనేది నాకు షేర్ చేయండి. అండ్ ఏంటంటే అంతసేపు ఖుషిగా నెత్తుకున్నాడు, ఆల్మోస్ట్ 2 hours. అయినా కూడా తనకి ఎలాంటి ఇది కూడా లేకుండా ప్రశాంతంగా నడుస్తున్నాడు. ఆయన అంతే ప్రశాంతంగా ఉందండి ఆ టెంపుల్ మొత్తం. అండ్ పక్కకి కోనేరు కూడా ఉంది. ఆ కోనేరుకి మేము వెళ్ళలేకపోయినాం, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ అందులో ఏమైనా ఇచ్చేస్తారని చెప్పేసి ఫాస్ట్ గా చూసేసి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాం అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ తుంగభద్ర డ్యామ్ కూడా వెళ్దాం అనుకున్నాం, కానీ ఇక్కడ ఇక టైం మొత్తం స్పెండ్ చేసినాము. ఇంకా చాలా టైం అయిపోయింది అక్కడే, ఇంకా అందుకని. అండ్ అక్కడ జాతర జరుగుతుందంట డిసెంబర్లో. అక్కడ వచ్చేసి ఏంటంటే అప్పుడు పెద్ద జాతర జరుగుతుంది. అక్కడ కూర్చొని చాలాసేపు అనుకున్నాము, ఎట్లా అయినా డిసెంబర్లో రావాలి, ఇంత పీస్ఫుల్గా ఉంది అసలు అని చెప్పేసి. అండ్ మా ఫ్యామిలీతో వెళ్ళాలనుకున్నాము. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.